ఈ కేసులు వీటి గురించి మాట్లాడదాం. ఎందుకంటే అది ఆల్రెడీ అరెస్టుల పర్వం సాగుతోంది. ఏ విధంగా జోగి రమేష్ని అరెస్ట్ చేయడం ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఓకే, మాట్లాడదాం. ఫస్ట్ ప్రజలు, వారి యొక్క రక్షణ, వారికి అందుతున్నటువంటి సహాయం, దీని వెనక ఏం జరిగింది, మ్యాన్ మేడ్ ఫ్లడ్సా లేకపోతే ఏంటి అనేది మాట్లాడదాం. సరే, ఏమంటారు? ఇటుపక్క సీఎం చంద్రబాబు ఈ రోజు 5వ రోజు, నిన్నటికి 4 రోజులైంది. గ్రౌండ్ లెవెల్లోనే ఉంటున్నారు, కలెక్టర్ ఆఫీస్లోనే పడుకుంటున్నారు, బస్సులో ఉంటున్నారు. ఇదంతా ఒకరు సమర్థిస్తుంటే ఇంకొకరు వ్యతిరేకిస్తున్నారు, ఉంటే డిస్టర్బ్ అవుతుందని. కానీ ఏ విధంగా అనేది ఒకటి అధికారులే పట్టించుకోవట్లేదు, వారి మీద యాక్షన్ తీసుకుంటున్నాం. ఆల్రెడీ యాక్షన్ తీసుకుంటున్నాం కూడా, సస్పెండ్ చేసినటువంటి సిచ్యువేషన్స్ కూడా చూపిస్తున్నారు. అధికారులు స్పందించట్లేదు, వెనుక ఉండి చేపిస్తేనే చేస్తున్నారు, లేదంటే చేయట్లేదు అనేది. ఇక మరొకటి, ప్రతిసారి ఒక కామెంట్ అయితే వస్తుంది, బుడమేరు ఈ విధంగా పొంగడానికి గేట్లు ఎత్తేసారు కాబట్టి ఈ విధంగా, లేదంటే చంద్రబాబు ఇంటిని కాపాడుకోవడానికి అని చెప్పి పదే పదే చెప్తూ ఉన్నారు. దాని గురించి కూడా మీరు కూడా ఒకసారి క్లారిటీ ఇవ్వండి. ఇప్పటికీ అనేక డిబేట్స్లో అనేక మంది అనలిస్టులు క్లారిటీ ఇచ్చున్నారు. అసలు మూసీ నది ఏంటి, ఎటు నుంచి ఎటు, ఇదేంటి, శ్రీశైలం ఏంటి, ఇదంతా కూడా చెప్పుకుంటూ వచ్చారు. బుడమేరికి చంద్రబాబు ఇంటికి ఏ విధంగా అనేది కూడా ఒకసారి క్లారిటీ ప్లీజ్. మామూలుగా ఈ బుడమేరు షట్టర్లు ఎత్తేయటం వలన ముంపు గురైంది విజయవాడ అనేటువంటిది ఆరోపణ. అది ఎందుకు ఎత్తేసారు ఆ షట్టర్లు అంటే, చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగిపోతుంది కాబట్టి అని. ఇక్కడ మనకు గన్లు కూడా పడ్డాయి. ఆ యొక్క బుడమేరు గన్లు పడి కూడా వాటర్ ఎక్కువ వచ్చింది. ఇక్కడ వెలగేరు వద్ద 11 షట్టర్లు ఉంటే అవి 11 అడుగులు పైకి ఎత్తారనమాట. అంటే ఎక్కువ వాటరు ఫ్లోగా వదలకుండా సడన్ గా వాటరు వదిలారు. కారణం ఏం చెప్తున్నారు, ఎందుకు 11 అడుగులు ఒకేసారి షట్టర్లు పైకి ఎత్తారు ఒకేసారి అంటే, దాని వెనుక ఉన్నటువంటి ప్రాంతంలో ఏదైతే ఈ యొక్క పవర్ ప్రాజెక్ట్ ఒకటి ఉందో, ఆ పవర్ అంటే ఎన్టీపీఎస్ ప్లాంట్ ఉంది అక్కడ, ఆ ప్లాంట్ లోకి నీరు వస్తుంది, అది ప్లాంట్ దెబ్బతింటది అని చెప్పి, అది ఎవరు డైరెక్షన్ ఇచ్చారో, మరి ఎవరు ఆలోచించకుండా చేశారో అన్నది తర్వాత తేలుతుంది ఎందుకు అలా చేశారు. సో దానికి అది మునిగిపోకుండా ఉండాలి అని చెప్పి షట్టర్లు ఒక్కసారిగా పైకి ఎత్తడంతో, 11 అడుగులు పైకి ఎత్తడంతో, అది మొత్తం 11 షట్టర్లు ఎత్తేయడంతో నీరు అనేది ఉధృతంగా ప్రవహించి విజయవాడ నగరంలోకి ఎంటర్ అయిపోయి ఇబ్బందులు పాలైంది. అలాగే కొన్ని గన్లు పడ్డం కూడా ఈ 2 కారణాలని చెప్తున్నారు. ఇక్కడ ఏమైందంటే, పరిపాలనలో ఎలా ఉంటుందంటే కమ్యూనికేషన్ గ్యాప్ విపరీతంగా ఉంటున్నది. అంటే ఒకరికొకరికి ఎవరో డైరెక్షన్ ఇస్తారే అది. రెండోది ఏంటంటే, ముందు ఈ నీటిపారుదల శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు ఇద్దరు కోఆర్డినేట్ చేసుకొని ముందుకు వెళ్లాల్సిన సందర్భంలో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. ఎవరో ఎమ్మెల్యే ఫోన్ చేసి గేట్లు ఎత్తేసి, ఇప్పుడు మనం చూసాం అన్నమయ్య ప్రాజెక్టు గతంలో ఎందుకు గేట్లు ఎత్తేసారు అంటే, ఆ ఇసుక కోసం అని చెప్పి గేట్లు ఎత్తకుండా ఆపేశారు, ఈ ఇసుక తోడుకోవాలని చెప్పి. అలా రాజకీయ నాయకుల ఒత్తిడి వస్తే ఏమైపోతుంది, ఎమ్మెల్యే చెప్తున్నాడు, మంత్రి చెప్తున్నాడు అని చెప్పి ఆపితే గనక, లేదా ఇప్పుడు గేట్లు ఇట్లా ఎత్తేస్తే కూడా పొరపాటు జరిగే అవకాశం ఉంటది. రాజకీయ నాయకులు ఇంటర్ఫీర్ కాదు. కాకపోతే సమాచారం తెలుసుకోవచ్చు ఏం జరుగుతున్నది అక్కడ, మరి గేట్లు తెరిస్తే ప్రాబ్లం ఏంటి, సీఎం ఇంటికి సంబంధం ఉందా, అది ఎటు సైడ్ ఉంది, ఎటు సైడ్ ఉంది అనేది. అంటే ఇప్పుడు విచిత్రంగా ఉంది ఇక్కడ అంటే మీలాంటి వారికి తెలుసుంటుంది కాబట్టి, ఒక కాదు లక్ష్మణ్ గారు, మీలాంటి వారికి పొలిటికల్ అనలిస్టులకి కాస్త అనుభవం ఉంటుంది, దాని మీద నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి మీకు తెలుసు. ఒకవేళ ఏవి తెలియనటువంటి ఏపీ ప్రజలు మిగిలిన గ్రామాల్లో ఉన్న వారికి తెలియకపోవచ్చు. ఈ కామెంట్ నమ్మచ్చు కూడా. ఎస్, నిజంగానే చంద్రబాబు ఇంటిని కాపాడుకోవడానికి ఇంత మందిని బలి చేశారా అనే ఒక పాయింట్ ప్రజల్లోకి వెళ్తుంది కదా, దాని గురించి క్లారిటీ ఇవ్వండి ప్లీజ్. ప్రకాశం బ్యారేజీ వెనక వైపున ఉన్నటువంటి ఏరియాలో నది గట్టున చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఉంది. ఒకవేళ ప్రకాశం బ్యారేజీ నిండిపోయి గేట్లు ఎత్తకపోతే ఆ నీరు పైకి వచ్చి గట్లు దాటుకొని వస్తే అక్కడ పక్కన కాలనీలు ఉన్నాయి, ఇల్లు ఉన్నాయి, ఏమన్నా వాటిలోకి నీరు వస్తాయి. ఒకవేళ ఇప్పుడు కొత్తగా నీరు వచ్చి ఉండొచ్చు కూడా, ఎందుకంటే బ్యారేజీ గేట్లు పూర్తిగా నిండిపోయింది కాబట్టి
స్లోగా వాటర్ వదిలేరు కాబట్టి కొంత వాటర్ వచ్చే అవకాశం ఉంటుంది. వచ్చి ఉండొచ్చు, మునిగిపోతానే మునిగిపోవచ్చు కూడా, అది వేరే విషయం. కానీ ఈ బుడమేరు దాని వలన గేట్లు ఎత్తడం వలన ఉమ్, ఎలా వచ్చింది? ఆ బుడమేరు కనెక్టివిటీ డౌన్ లో ఉన్నటువంటి కృష్ణా నదికి ఆ నీరంతా అందులోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఉమ్, అనేక ఉపకాలువలు అందులో వచ్చి కలుస్తాయి బుడమేరులో. ఉమ్. ఆ ఉపకాలువల్లో కూడా నీరు ఎక్కువ శాతం వచ్చింది. ఎందుకు? భారీ వర్షాల వలన. ఎప్పుడు సంబంధం ఉందా లేదా బుడమేరుకి ఈ వాగు పొంగడానికి, ఇంత స్థాయిలో విజయవాడలో వాటర్ కి సీఎం ఇంటిని సేవ్ చేసుకోవడానికి సంబంధం ఉందా లేదా? ఒక పాయింట్, మిగిలిన పాయింట్స్ మాట్లాడదాం మనం. దానికేం సంబంధం ఏం కనపడటం సంబంధం లేదు. లేదు. ఆ ఓకే. కారణం అయితే కనపడటం లేదు. ఇక్కడ బుడమేరు మెయింటెనెన్స్ ఒకటేంటంటే బుడమేరు ఆక్రమణలు గురి కావటం. అది నగరంలోనే ఉంది కాబట్టి సైడ్ లో ఉమ్, ఆక్రమణలకు గురి కావటం. ఈ ఆక్రమణలు అన్నది ఒక ప్రభుత్వ పాలనలో అని నేను చెప్పలేను. అవును. గత అన్ని ప్రభుత్వాల పాలనలో కూడా ఆక్రమణలు జరిగాయి, నో డౌట్. జరిగి ఇల్లు కట్టుకున్నారు. ఉమ్, ఎక్కడ నివారించగలిగినారు అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ? అరే బాబు, రేపు పొద్దున ఎక్కువ వర్షాలు వచ్చి అది పొంగితే మీరు ఏమైపోతారు, ఇళ్లలోకి నీళ్లు వస్తాయి, ఇబ్బందులు ఐ థింక్ పడతారు అని ఇప్పుడు చెప్పి గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ కామెంట్స్ చూసిన తర్వాత ఆక్రమణల వల్లే జరిగింది, హైడ్రా మంచి పని చేశారు, ఇక్కడ కూడా తీసుకురావాలని ఒక డెసిషన్ వారీగా వెళ్తున్నారు కాబట్టి నెక్స్ట్ టైం ఇట్లా జరగకుండా ఏమైనా చర్యలు తీసుకుంటారా? ఎందుకంటే ఇప్పటికే 2-3 చోట్ల గంటలు కూడా పడున్నాయి కాబట్టి తీసుకోవాలి కూడా, తీసుకుంటే మంచిదే. జరగాలి, కానీ ఎప్పటికప్పుడు ఏదో ఒక నిర్ణయం అయితే ముందు జరగాలి జాగ్రత్త కదా. చర్యలు ఎక్కడమ్మా? ప్రభుత్వం అంటే, పరిపాలన అంటే ముందు జాగ్రత్త చర్యలు ఉండాలి. ఉమ్, భారీ వర్షాలు వస్తాయని చెప్పి వాతావరణ శాఖ సూచన చేస్తున్నది కదా. ఉమ్, ఒరే, వస్తే ఏంటి పరిస్థితి ఇక్కడ? ఉమ్, ప్రభుత్వం యంత్రాంగం ఏం చెయ్యాలి? అక్కడ ఉన్న వాళ్ళని తరలించాలి కదా. అక్కడ ఏమైనా గండ్లు పడతాయా, అది బలహీనంగా ఉంది ఆ కట్ట, ఉమ్, ఇవన్నీ కూడా చూడాలి కదా. అవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. అయితే ఏంటంటే ఉమ్, ప్రధానంగా దీనికి రాజకీయ నాయకులు కాదు, అధికారులు అప్రమత్తంగా ఉండాలి. రాజకీయ నాయకులకు చెప్పాలి, అంటే మంత్రులకో ముఖ్యమంత్రికో దృష్టికి వెంటనే తీసుకురావాలి. ఆ పరిస్థితులు ఉండాలి. ఉమ్. ఆ విషయాన్ని సీఎం కూడా చెప్పున్నారు. గతంలో 5 సంవత్సరాలు పట్టించుకోలేదు, మేము వచ్చి 80 days అయింది, మాకు కూడా దీని గురించి ఇంకా అంత శ్రద్ధ తీసుకోలేదు అనే విషయాన్ని చెప్పున్నారు. ఆయన స్వయాన తప్పిదాన్ని ఒప్పుకుంటున్నారు. అధికారులు వర్క్ చేయట్లేదు, మేము చెప్తున్నా సరే చేయట్లేదు, ఆఖరి సస్పెండ్ చేసే స్థాయికి వెళ్తున్నారు, వీరి మీద యాక్షన్ తీసుకుంటామని చెప్తూ ఉన్నారు. ఒక నిమిషం లక్ష్మణ్ గారు. రమేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ఆశా గారు, అక్కడ ఉన్న ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం. రమేష్ గారు, మీరు చాలా క్లారిటీగా మాట్లాడుతుంటారు, వాస్తవాలను వాస్తవంగానే చెప్తూ ఉంటారు, తప్పుంటే తప్పుని అంగీకరిస్తారు. అనేక సందర్భాలు అనేక డిబేట్లో చూస్తున్నాం కూడా. ఏం జరుగుతోంది, ఏం చేస్తున్నారు? ఒక పక్కన ప్రజల ప్రాణాలు, సహాయక చర్యలు, ఒకవేళ నిజంగానే సహాయక చర్యలు తప్పులు ఉంటే తప్పులు జరుగుతున్నాయి ఇప్పటికని డైరెక్ట్గా సీఎంఏ చెప్తున్నారు. ఇంకా ఉన్నారు ఆ ప్లేస్లో, మేము వెళ్ళలేకపోతున్నాము, అధికారులు స్పందించట్లేదు ఇంకా ఈ విధంగా అని చెప్పి చెప్తూనే ఉన్నారు. కానీ ఎప్పుడు మాట్లాడినా లేదు, బుడమేరు గురించి ఇదంతా చేస్తున్నారు అంటే సీఎం ఇంటిని కాపాడుకోవడమే చేస్తున్నారు. ఇదంటే అది ఎంతవరకు పాసిబిలిటీ? ఒక చిన్న స్థాయి నాయకులు కార్యకర్తలు చెప్పారంటే ఒక సరే తెలుసుకోకుండా అనుకోవచ్చు, కానీ మాజీ సీఎం స్థాయి పర్సన్స్ చెప్పడం అనేది ఏ విధంగా చూడాలంటారు? తెలియని వాళ్ళకి నిజంగానే ఏదో జరిగిపోయిందేమో, ఇదంతా సీఎం ఇల్లు కాపాడుకోవడం కోసమే ఇంతమందిని బలి చేసేసారేమో అన్న ఒక ఒపీనియన్ పోతూ ఉంది కదా, మీరేమంటారు? అసలు సంబంధం ఉందా? ఆశా గారు, వాస్తవంగా మనకి ఆగస్టు 28వ తారీఖుని భారత వాతావరణ పరిశోధన శాఖ నుంచి ఈ రెయిన్ అలర్ట్ గురించి, దీని గురించి, కలామిటీ గురించి మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. మనకి 28వ తారీఖున ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే ప్రభుత్వం అలర్ట్ కాలేదు అనేది అందరూ అంగీకరించవలసిన విషయం. దీంట్లో అది ఏ పార్టీ వాళ్ళు ఉన్నా సరే తప్పని పరిస్థితి. అది తెలుగుదేశం అయినా, బీజేపీ అయినా, ఇంకో పార్టీ అయినా సరే, జనసేన అయినా సరే, ఆగస్టు 28వ తారీఖున అలర్ట్ వస్తే ప్రభుత్వం ఏ డిపార్ట్మెంట్ తోటి కూడా, అది రెవెన్యూ తోటి అవనివ్వండి, లేకపోతే నీటిపారుదల శాఖ తోటి అవనివ్వండి, ఇంకో శాఖ తోటి అవనివ్వండి, వాళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుని ఎక్కడా కూడా ఒక మీటింగ్ పెట్టిన సందర్భం లేదు. ఫస్ట్ మెయిన్ ప్రాబ్లం ప్రభుత్వం, అది ఖచ్చితంగా అది ల్యాబ్స్ ఉందండి ప్రభుత్వంలో. నెక్స్ట్ ఇప్పుడు మీరు చెప్పడం జరిగింది ఈ బుడమేరు ఇష్యూ గురించి. ముఖ్యమంత్రి గారు మొన్న గాని నిన్న గాని మాట్లాడిన సందర్భం ఏంటండి, అసలు బుడమేరు మీద గేట్లు ఎక్కడ ఉన్నాయి, లాకులు ఎక్కడ ఉన్నాయి అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారే మాట్లాడారు. మాట్లాడిన వ్యక్తికి ఆ తర్వాత ఈ బుడమేరు దగ్గర, ఈ వెలగలేరులో
ఈ రెగ్యులేటర్ ఉంది, ఇక్కడ 11 గేట్లు ఎత్తారు అనే విషయాన్ని అందరూ కూడా మాట మీద అలా చెప్పడంతో వాళ్ళు ఏమి చెప్పాలో తెలియని పరిస్థితి అక్కడ. ఎందుకంటే ఆయనే స్వయంగా చంద్రబాబు నాయుడు గారే కామెంట్ చేశారు. ఏమని చేశారు? ఒక ముఖ్యమంత్రి పనిచేసిన వ్యక్తికి అసలు బుడమేరు మీద ఏముందో తెలియదు, ముఖ్యమంత్రి ఎలా అయ్యాడో తెలియదు, ఇది నదా వాగా ఏంటి అనేది అతను కూడా కామెంట్ చేస్తున్నాడు అని చెప్పి స్వయంగా చంద్రబాబు నాయుడు గారే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కామెంట్ చేయడం జరిగింది. మరి ఇవాళ ఆయన ఆ కామెంట్ చేశారు. ఇవాళ ఆ బుడమేరు మీద గేట్లు ఉన్నాయో లేవో చెప్పవలసిన పరిస్థితి మీ మీడియా వాడిది. ఆ కామెంట్ కరెక్ట్ అంటారా చంద్రబాబు నాయుడు గారిని? తప్పకుండా మిమ్మల్ని ఏ విధంగా అయితే అడుగుతున్నామో మీ నాయకులు చేసినటువంటి కామెంట్స్ కి తప్పకుండా నేను కూటమి నాయకులు కూడా అడుగుతాను. కానీ ఏంటంటే ప్రధానంగా ఆరోపణ అదే చేస్తున్నారు కదా, ఇంటిని కాపాడుకోవడానికి ఒక సీఎం ఇంటి గురించి ఇంతమందిని ఇన్ని లక్షల మందిని నిరాశ్రయం చేశారనేది. అది కూడా నేను చెప్తాను మేడం. చెప్పండి. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసి ఈ రోజున 4వ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారికి బుడమేర మీద ఏముందో ఆయనకే తెలియలేదు, తెలియని పరిస్థితి. ఓకే, నెక్స్ట్ అండి, ఈ చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ముంచేయడం దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విషయం గురించి, యాక్చువల్ గా బుడమేరు నుంచి అక్కడ పోలవరం రైట్ కెనాల్ లోకి బుడమేరు నుంచి వచ్చే వాటర్ ని దాంట్లోకి డైవర్ట్ చేసి దాని నుంచి కృష్ణా బ్యారేజ్ లోకి పంపించడం జరుగుతుందండి. వాస్తవంగా ఎవరు కూడా ఊహించింది ఇక్కడ ఏంటంటే అది ముఖ్యమంత్రి గారు అయ్యి ఉండొచ్చు, లేదా అధికారులు అయ్యి ఉండొచ్చు, ఎంత వాటర్ వస్తుంది, ఎంత వరద వస్తుంది అనేది ఎవరు ఊహించలేదండి. ప్లస్ వీళ్ళెవరూ కూడా చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టైం 2019 లో కానీ 2020లో కానీ 2021లో కానీ ఇలాంటి వరదలు వచ్చినప్పుడు ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. ఏది జోరాల నుంచి, ఆల్మెట్టి నుంచి, శ్రీశైలం నుంచి, నాగార్జున సాగర్ నుంచి కృష్ణా బ్యారేజ్ లోకి ఎంత వరద వస్తుంది, అదే ఎంత క్యూసెక్స్ ఆఫ్ వాటర్ ఫ్లో అవుతుంది, ఎన్ని గంటల్లో ఫ్లో అవుతుంది, ఇదంతా కూడా ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి ఇలా ఇంత ఇదిగా మనకు టెక్నాలజీ ఉన్నా సరే దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన ప్రభుత్వం కానీ పట్టించుకోలేదు. ఆ పట్టించుకోకపోవడం కారణంగానే ఈ వరద ఎంత ఇదిగా అయిందని చెప్పి గతంలో ఆయన విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అలా విమర్శలు చేసిన వ్యక్తి ఈ రోజున అదే టెక్నాలజీ ఆయన ఎందుకు ఉపయోగించుకోలేక, మీరు ఇప్పటికీ ఒక క్లారిటీ ఇవ్వండి, మాట్లాడదాం. నేను డైవర్ట్ కాదలుచుకోవట్లేదు, ఎందుకంటే ప్రతిసారి ఇది వస్తోంది, ప్రజలకు కూడా క్లారిటీ కావాలి. బుడమేరు మునిగిపోవడానికి, బుడమేరు వాగు కట్టలు తెగడానికి, ఆ వాటర్ ఫ్లో వల్ల సింగ్ నగర్ గానీ కొన్ని ప్రాంతాలు గానీ పూర్తిగా నీట మునగడానికి సీఎం హౌస్ కి సంబంధం ఉంది అంటారు. మీరు ఇప్పటికీ కూడా స్టిక్ అనే ఉంటున్నారు, సంబంధం ఉంది. నేను ఖచ్చితంగా స్టిక్ అనే ఉన్నాను. బుడమేరు వాగు ఇటు, సీఎం హౌస్ అటు అయినప్పటికీ కూడా సీఎం హౌస్ గురించి బుడమేరు మేడం గారు, బుడమేరు వాగు ఇటు, సీఎం హౌస్ ఇటు అయినా వాటర్ వచ్చి కలిసేది ప్రకాశం బ్యారేజ్ లోకే. పోలవరం రైట్ కెనాల్ డైవర్షన్ దగ్గర వాటర్ ని దీంట్లో కలుపుతున్నారు. ప్లీజ్ మీ ద్వారా కాదు, లక్ష్మణ్ రావు గారి ద్వారానే క్లారిటీ ఇస్తాను. నేను కూడా అనలిస్ట్ త్రూనే మాట్లాడున్నాం, పొలిటికల్ కామెంట్స్ కాదు కదా, ప్రజలకు క్లారిటీ కావాలి. ఇదేదో జరిగిపోతుంది రాష్ట్రంలో దానికి కాదు కదా. మీ గురించి కాదు రమేష్ గారు, నేను ఏదైనా సరే లక్ష్మణ్ రావు గారు ఏ విధంగా సాధ్యం ఆయన చెప్తూ ఉన్నారు, దానికి ఒకసారి క్లారిటీ ఇవ్వండి. ఉప లక్ష్మణ్ గారు మ్యూట్ లో ఉంది సార్, ప్లీజ్. ఎవరి ఆర్గ్యుమెంట్ వాళ్ళు చేయొచ్చు, కానీ ఇప్పుడు ఆ బుడమేరు సంబంధించిన వాటర్ కూడా వచ్చి కలిసేది బ్యారేజ్ లోనే కాదని ఎవరంటూ, బ్యారేజీ గేట్లు తెచ్చి ఉన్నాయి కదా, బ్యారేజ్ గేట్లు మూసలేవు కదా, వచ్చినా కూడా బ్యారేజ్ గేట్లు తెరిచారు వాటర్ కిందికి వదిలేరు మొత్తం గేట్లను తెరిచి. అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు మునిగిపోతాదని ఎట్లా ఊహిస్తారు? ఇక్కడ బ్యారేజీ తెరిచినా కూడా ఫ్లో ఎక్కువ, అంటే గేట్లు తెరిచినా కూడా బ్యారేజీవి పైనుంచి ఫ్లో ఎక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా నది పక్కకు వాటర్ వస్తుంది, ఇరువైపులా, అటువైపు వస్తుంది ఇటువైపు వస్తుంది. వచ్చినప్పుడు ప్రెజర్ ఎక్కువైనప్పుడు వస్తుంది. వచ్చినప్పుడు ఆయన ఇంటికి నీరు వచ్చినొచ్చా గాని అక్కడ నీకు బుడమేరు గేట్లు ఎత్తేయటం వలన ఎక్కువ వాటర్ రావటానికి కారణము ఈ బ్యారేజ్ లో కలవటం వలన లేకపోతే ఏంటి వేరే కారణం? ఆ బ్యారేజ్ లోనే కదా ఎక్కువ గేట్లు తెచ్చారంటే ఆ నీళ్ళు ఎక్కడ వచ్చి కలుస్తాయి? ఎక్కడి నుంచి పైనుంచి రాలేదంటారా? పైనుంచినటువంటి వచ్చిన అటువంటి ఫ్లడ్స్ కాదంటారా లక్ష్మణ్ గారు?
ఆశా గారు నేను అదే మా మాట్లాడుతున్నాను. ఫ్లడ్స్ ఇప్పుడు ఫ్లడ్స్ అన్నది ఉమ్. ఊహించనంతగా వర్షం వచ్చింది. ఎప్పుడు మున్నేరు వాగు 40 ఏళ్ల ఖమ్మంలో కిందట జరిగినటువంటి వర్షం వరదలు ఇక్కడికి రావడం వల్ల కాదంటారా? వచ్చింది కాదని ఎవరు అనలేదు. ఉమ్, సమస్య ఎక్కడి నుంచి వచ్చింది? ఆ బుడమేరు నీరు వచ్చింది. ఆ బుడమేరు ఆక్రమణకు గురి కావటము, అవి కట్టలు అవి తెగిపోవటము, ఉమ్, ఇది కారణాలు కనిపిస్తున్నాయి. అలాగే ఏంటంటే ఏదైతే పవర్ ప్లాంట్ అక్కడ మునిగిపోతుంది అనుకొని అధికారులు భావించి ఉన్న పలంగా 11 అడుగులు గేట్లు బయటికి తీయటం వల్ల కూడా ఉమ్. ఎక్కువ నీరు విజయవాడ మునిగిపోవడానికి కారణం. ఓకే, మునిగి సో వచ్చి దీనికి దానికి మునిగిపోవడానికి కారణమైంది. సంబంధం లేదని మరొకసారి చెప్తున్నారు. ఇప్పుడు రమేష్ గారు ఇంతకు ముందు 28వ తేదీనే వాతావరణ శాఖ అలర్ట్ చెప్పింది అని చెప్పి మీరు ఒక కామెంట్ చేశారు. గతంలో కూడా ఫ్లడ్స్ వచ్చాయండి. ఐ థింక్ 2 years బ్యాక్ కూడా మనకి ఏపీకి భారీగానే ఫ్లడ్స్ రావడం జరిగింది. అప్పుడు కూడా కొంతమంది 10ల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఐ థింక్ 10 నుంచి 15 మధ్యలోనే మనకి చనిపోవడం కూడా జరిగింది. ఆ ఫిగర్ ఇంకా ఎక్కువ అని కొంతమంది చెప్తారు, తక్కువ అని చెప్పి కొంతమంది చెప్తారు. పక్కన పెడితే చనిపోయిన వారి సంఖ్య అయితే ఉంది. ఆనాడు కూడా ముందుగానే అలర్ట్ చేసింది వాతావరణ శాఖ. ఎందుకంటే ప్రతిసారి చెప్తూ ఉంటారు రాబోయే 4 రోజుల్లో వర్షాలు పడతాయి, ఈ విధంగా అల్పపీడనం రాబోతుంది అనేది ఎప్పటికప్పుడు అలర్ట్స్ ఉంటాయి. అప్పటికి స్పందన లేదనుకోవచ్చా? అప్పుడు ఎందుకు జరిగింది మరి ఆ స్థాయిలో ప్రాణ నష్టం? అప్పుడు ఈ రిటైనింగ్ వాల్ కానీ ఇవి కానీ అప్పుడు కట్టి లేవండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే అప్పటికే కరోనా తోటి ఇదిలో ఉన్నారు మొత్తం అంతా 2019 లోనో 2020లోనో జరిగిన ఇన్సిడెంట్ అండి. అది 15 మంది చనిపోవడం ఆ కరోనా ఇదిలో ఉండి 22 అనుకుంటా మేబీ. కానీ ఏదండి 22 అనుకుంటా. 22 కాదండి, 20 కానీ 21 కానండి. నా 2 years బ్యాక్. అదేనండి. ఈ ఆ రోజున కూడా అనుకోకుండా వచ్చిన ఫ్లడ్ అండి అది. పైన అదే చెప్పారు. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున పైనుంచి ఇంత టైంలో వస్తుంది, ఇంత టైంలో ఇంత క్యూసెక్స్ ఆఫ్ వాటర్ ఫ్లో అవుతుంది, అయినా సరే కాదనడం లేదు. ఇప్పుడు రమేష్ గారు మీరు చెప్పిన పాయింట్ నేను కాదనట్లేదు. ఇంత అనుభవం ఉన్నటువంటి పర్సన్ ఎందుకు దీన్ని ముందుగానే తెలిసినప్పుడు కంట్రోల్ చేయలేపారు? ఆ విషయాన్ని స్వయాన సీఎంఏ చెప్పున్నారు. మీరున్నారు కదా చూసుకుంటారని చెప్పి ప్రధానితో మాడుతుంటే ప్రధాని చెప్పారు. సో ప్రజలు కూడా మీరున్నారు, మీరు ఓట్లు వేసామా అని చెప్పి చెప్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం అని చెప్పి క్లియర్ కట్ గా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా నిన్న తీసుకున్నటువంటి సహాయక చర్యల గురించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఆయన కూరగాయల గురించి చెప్పున్నారు, వీటి గురించి చెప్పున్నారు, ఇంకా అల్పపీడనం రాబోతుంది, మరొక అల్పపీడనం అంటున్నారు. మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వబోతున్నారా? ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అధికారుల నిర్లక్ష్యం అంటున్నారంటే అది ఇన్ఎఫిషియన్సీ ఆఫ్ ద సీఎం అవదండి. ఇప్పుడు ఆయన కింద ఉన్న పనిచేస్తున్న అధికారులు ఆయన పని చేయట్లేదు అంటే ఇప్పుడు గవర్నెన్స్ అనేది చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే తిరిగి పొలిటికల్ అకౌంటబిలిటీ ఒకటే ఉంటే సరిపోదండి. అఫీషియల్ అకౌంటబిలిటీ కూడా ఉంటేనే ఆ గవర్నమెంట్ ని ఈ ప్రభుత్వం చాలా బాగా పనిచేసింది, ఈ ప్రభుత్వం మూలంగా ఎక్కడ ఎటువంటి ఇది జరగలేదు అని చెప్పి అప్పుడు ఆ గవర్నమెంట్ కూడా మంచి పేరు వస్తుంది. ఏదో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒకళ్ళే కష్టపడుతున్నట్లుగా, ఆయన మాత్రమే పనిచేస్తున్నట్లుగా ప్రజలకు ఆయన తిరుగుతున్నారు. కానీ ఏంటి ఉపయోగం? అక్కడ అధికారులు ఎవరు పని చేయట్లేదు అని చెప్పి మళ్ళీ ఆయనే చెప్తున్నారు. 2 స్టేట్మెంట్స్ కూడా ఆయనే. నేను గ్రౌండ్ లెవెల్లోకి వచ్చే వరకు కూడా పని చేయట్లేదు, నేను వెనక్కి ఉండి చెప్తేనే కానీ చేయట్లేదు అనేది. అందుకని అంటే ఇప్పుడనే కాదు, హుదూద్ విషయంలో కూడా గ్రౌండ్ లెవెల్లోనే ఉన్నారు. ఆశా గారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు రాజరాజేశ్వరిపేటకు వెళ్ళినప్పుడు అక్కడ వెళ్ళిన వెంటనే అక్కడ వచ్చిన జనం ఏం చెప్పారండి? మేము చెప్పగల మీ మీడియా కూడా చూపించింది అక్కడ. చెప్పండి. ఇప్పుడు మీరు వస్తున్నారని చెప్పి మాకు వాటర్ బాటిల్స్ అవన్నీ ఇప్పుడు తెచ్చి ఇచ్చారు. ఇప్పుడు వరకు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు లేరని చెప్పి మరొక కామెంట్ కూడా అన్నారే, గవర్నమెంట్ చేసి కాడికి చేస్తుంది, ఇచ్చి కాడికి ఇస్తున్నారని, అది కూడా వచ్చింది బయటికి. అదే ఇప్పుడు చేసిన కాడికి చేస్తుంది, ఇచ్చిన కాడికి ఇస్తున్నారని కాదు కదండి. గవర్నమెంట్ చేస్తున్నారు కదా అని చెప్పి స్వయాన జగన్మోహన్ రెడ్డి అడిగిన ప్రశ్నకి అక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్నటువంటి సమాధానం చేస్తున్నారండి, వస్తున్నాయి, వారు చేసే దగ్గరికి వేరున్నంత వరకు చేస్తున్నారు కదా అని చెప్పి చెప్పున్నారు కదా. అది కూడా కన్సిడరేషన్. ఒక అమ్మాయి నిన్నటి విషయం నేను చెప్తున్నాను, రాజరాజేశ్వరి పేట దగ్గరికి ఎవరు రాలేదు అనేది అక్కడ చెప్తున్న విషయం. ఇప్పుడు మీడియాలో కూడా నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక కామెంట్ చేస్తున్నారు, ఈ విధంగా మాట్లాడి మీరు ఏదైనా సాయం చేసి మాట్లాడండి అని. అవును, మీరు సాయం చేసి మాట్లాడండి అంటున్నారు. నిన్న వాటర్ ప్యాకెట్స్ కానీ పాలు కానీ ₹1 కోటి విరాళం ప్రకటించి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ శ్రేణులు అందరితోటి కూడా పంపించిన సందర్భం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ సహాయ కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, మల్లాది విష్ణు గారు, ఆ రూహుల్లో గారు, వాళ్ళందరూ కూడా, ఆసిఫ్ గారు, వాళ్ళందరూ కూడా గ్రౌండ్ లెవెల్ లో పనిచేస్తున్నారు. ఎవరు పని చేయకుండా లేరు కదండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు గానీ నాయకులు గానీ. ఖచ్చితంగా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు కార్యకర్తలు కూడా గ్రౌండ్ లెవెల్ లో పనిచేస్తున్నారండి. ఓకే. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారు, మీరు పని చేసి మమ్మల్ని అనండి అంటారు. కష్టకాలంలో ఉన్నాం కదా, అందరం సాయం చేద్దాము, మీరు ముందు సాయం చేసి మాట్లాడండి అన్నారు. మొన్నటి సాయంత్రం వరకు ఆయన లేరు కాబట్టి ఆయనకి ఎవరెవరు పని చేస్తున్నారో తెలియకపోవచ్చు. మొన్న సాయంత్రం ఆయన వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో ఆయన కూడా విషయాలు తెలుసుకుని ఆయన ఏం జరుగుతుందో తెలుసుకుని అప్పుడు కామెంట్ చేస్తే బాగుంటుందండి. మరొకటండి, జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళబోతున్నారు, వాస్తవమైన లేదంటే రాష్ట్ర ఈ విధంగా ఉంది కాబట్టి పోస్ట్ పోన్ ఏమైనా చేసుకోబోతున్నారా? ఎప్పుడు వెళ్ళబోతున్నారు? చేసుకున్నారు కదా, యాక్చువల్ గా థర్డ్ వెళ్ళాలండి ఆయన. రాష్ట్రం ఈ విధంగా ఉంది కాబట్టి పోస్ట్ పోన్ చేసుకున్నారు ఆయన. సో ఎప్పుడు వెళ్తారని క్లారిటీ లేదు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి చక్కబడిన తర్వాత రాష్ట్రం అంతా బాగా చూసుకున్న తర్వాత వెళ్ళే అవకాశం. రాష్ట్ర ప్రజలు ఇబ్బందుల్లో ఉండగా అలాగా పక్కకి వెళ్ళిపోయి చేసుకునే. ఓకే. పార్థసారథి గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. పార్థసారథి గారు, నేను ఈ విషయం అంటే ఆల్రెడీ మీరు చాలా విషయాలు ఇప్పుడు మాట్లాడారు, కానీ నేను మీకు కేంద్రం గురించి సహాయ సహకారాల గురించి క్వశ్చన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే పొలిటికల్ గా శివరామ్ గారు ఉన్నారు కాబట్టి ఏపీలో ఏ విధంగా ఉందని నేను అడుగుతాను. కేంద్ర సహకారం ఎంతవరకు వస్తోంది, అదేవిధంగా స్కీమ్స్ కూడా నేను చెప్పడం జరిగింది. సీఎం కేంద్రం నుంచి ఏ స్కీమ్స్ ఉన్నాయి, ఏ విధంగా రావాలి, అవి కూడా మాట్లాడతాము. మాక్సిమం ఏ విధంగా ముందుకెళ్ళాలి, దీన్ని మళ్ళీ ఎట్లా గాడిలో పెట్టాలని. సో ఏ విధంగా ఆదుకోబోతుంది కేంద్రం, పార్థసారథి గారు? ఒకటండి, అంటే దీన్ని దయచేసి రాజకీయంగా ఆలోచన చేయకుండా సామాజికంగా ఆలోచన చేయాల్సిందిగా మొట్టమొదటిగా విజ్ఞప్తి చేస్తూ, శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు 1998లో మొట్టమొదటిసారి ప్రధాని అయిన తరువాత కేవలం 13 రోజులు మాత్రమే ఆయన ప్రధానిగా ఉన్నారు. ఆ 13 రోజుల్లో 5 ప్రాధాన్యమైనటువంటి వాటికి శ్రీకారం చుట్టారు ఆయన. 1 రోడ్ల అనుసంధానం, 2 నదుల అనుసంధానం, 3వది దేశం యొక్క చుట్టూరు ఉండేటువంటి యొక్క రక్షణ విభాగానికి సంబంధించినటువంటిది. నదుల అనుసంధానానికి సంబంధించి ఆయన మరలా 1998లో 13 రోజులు ఆయన ప్రభుత్వం దిగిపోయిన తర్వాత మిగతా ప్రభుత్వాలు వచ్చి 13 నెలలు పరిపాలించిన తర్వాత నెక్స్ట్ మరలా అధికారంలోకి వచ్చినప్పుడు అతను ప్రతి ఒక్క రాష్ట్రాలకు విజ్ఞప్తి చేశారు, అయ్యా మనం వరదల కారణంగా పూర్తిగా నష్టపోతున్నాం, ఎంతసేపు ఇది నాది ఇది నీది అనేటువంటి ఒక పద్ధతిని తీసుకొని ఈ యొక్క నది నీటి వ్యవస్థను మనం సక్రమంగా ఉపయోగించుకోలేదు, ఈ వ్యవస్థను ఉపయోగించుకోని కారణంగా మనం నష్టపోతున్నాం అని ఒక స్లోగన్ కూడా ఆయన పెట్టి, ప్రతి చేతికి పని ప్రతి చేనుకు నీరు అని నదుల అనుసంధానానికి సురేష్ ప్రభు గారు అనేటువంటి ఒక కేంద్ర మంత్రి, ఆయన శివసేన అయినప్పటికీ శివసేన భాగస్వామిగా ఉన్నటువంటి ఒక కేంద్ర మంత్రి, నీతి మంత్రి సచ్చీలుణ్ణి ఆయన మంత్రి పదవికి పక్కన పెట్టి ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి అన్ని రాష్ట్రాలకు విజ్ఞప్తి చేశారు, అయ్యా నదులన్నింటినీ కూడా జాతీయం చేద్దాం, ప్రతి ఒక్క చేనుకు కూడా ఉండేటువంటి దానికి నీళ్లు ఇస్తాం, నీళ్లు ఇవ్వలేకపోతే వాళ్ళకి కాంపెన్సేషన్ ఇద్దాం. సో ఎవ్వడూ నష్టపోయేటువంటి ప్రసక్తి లేదు. ఇటువంటి భావాన్ని తీసుకొని రావాలని చెప్పేసి ఒక టాస్క్ ఫోర్స్ వేశారు. నేను కూడా ఆ సమావేశంలో పాల్గొన్నాను కాబట్టి నేను చెప్తున్నాను, ఆ రోజంతా కూడా బ్రహ్మాండంగా ఉంది. అది జరిగి ఉండింటే ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశమే లేదండి. ఒకవైపు వరదలు కంట్రోల్ అవుతాయి, రెండో వైపు కరువు కూడా కంట్రోల్ అవుతుంది. ఈ రోజు కూడా ఇది మళ్ళా దాన్ని బీజేపీ చేయలేదా, 10 ఏళ్ళు బీజేపీకి చేయలేదా అంటే ఏం చెయ్యలేము. రాష్ట్ర ప్రభుత్వాలు యాక్సెప్ట్ చెయ్యనంత వరకు ఈ రోజు కూడా ఉంది, జిఎస్టీలోకి తీసుకొని రావాలా అని చెప్పేసి ఈ యొక్క పెట్రోల్ డీజిల్ మీద ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకోవు, ఎందుకంటే వాటికి మేజర్ ఆదాయం పోతుంది. కాబట్టి ఈ రోజు ఉండేటువంటి పరిస్థితిలో ప్రజల దగ్గర నుంచి ఈ డిమాండ్ రావాలి. ప్రజల నుంచి నాకు ఏమి ఇస్తావు అనే దానికన్నా ఇప్పుడు దాదాపుగా వైఎస్ఆర్సీపీ ఓపెన్ గా చెప్తుంటే 2,70,000 కోట్ల రూపాయలు మేము ప్రజా సంక్షేమం ఇచ్చాము. ఆ సంక్షేమంలో కనీసం ఒక 5,000 కోట్లు ఖర్చు పెట్టింటే ఈ విజయవాడ సేఫ్ అయిపోయేది కదండి. 5,000 కోట్లు, నాట్ ఈవెన్ 1%, 2% ఉండేటువంటిది మొట్టమొదటి విజయవాడ సంక్షేమం. అంటే మన ప్రాధాన్యతలు ఏంటి? అభివృద్ధి ప్రాధాన్యత, ఓట్ల ప్రాధాన్యత. ఇక్కడ ఓట్ల ప్రాధాన్యతతోనే ఇక్కడ ఉండేటువంటి దాంట్లో ప్రతి ఒక్కరూ కూడా పని చేయడం అనేటువంటి సాధ్యమవుతుంది. ప్రజలు కూడా ఎంతసేపు మనం మాట్లాడుతూ ఉంటాం ప్రజలకు సంబంధించి, ఏం లేదు ఎట్లా కట్టుకుంటారండి, అక్కడ కట్టుకున్నప్పుడు ఏ నాయకుల దగ్గరికి పోతాడు, ఆ నాయకుల దగ్గరికి పోయినప్పుడు మొన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు మొత్తం అంతా కూడా వాళ్ళని ఆక్రమణలు తీసేయండి అన్నప్పుడు వాళ్ళకి ఏ విధంగా వాళ్ళు సపోర్ట్ చేస్తారు? ఒకవేళ సపోర్ట్ చేసినారు, ఏమి వాళ్ళు అడిగిన డిమాండ్ కరెక్టే, ఖచ్చితంగా వీళ్ళకి పునరావాసం ఏర్పాటు చేయండి అని దాని మీద స్టాండ్ అయ్యి మొత్తం వీళ్ళు వచ్చిన తర్వాత అయినా వీళ్ళు చేశారా? ఇవన్నీ కూడా అధికారులు
100కి 1000% బాధ్యులు అని చెప్పేసి నేనైతే చెప్తానండి. ఎందుకంటే ముఖ్యమంత్రి చెప్పినా ఎవరైనా చెప్పినా ఖచ్చితంగా అధికార విషయం తెలియజేయాలి. తెలియజేయకపోతే మళ్ళా పత్రికాముఖంగా కూడా ఆయన తెలియజేయాలి. మేము ప్రభుత్వానికి తెలియజేసాం, అయినా వాళ్ళు పట్టించుకోలేదని ప్రజలు తీసుకొని రావాలా. ఇక్కడ ఏమైతుంది, ఆ అధికారి ఏమంటాడు, సార్ నన్ను ట్రాన్స్ఫర్ చేసేస్తారు సార్. ట్రాన్స్ఫర్ అయితే ట్రాన్స్ఫర్ గా, నీవు ప్రజల యొక్క డబ్బుతో ప్రజల్ని సంరక్షించేదానికి డబ్బులు తీసుకుంటున్నావు. ఇట్ ఈస్ యువర్ డ్యూటీ. నేను గతంలో కూడా ఒకసారి రాజుగారి కథ చెప్పానండి. ఆ కథ ప్రకారం అయితే నీవు మిగతా వాళ్ళు వ్యాపారస్తులు వీళ్ళు వాళ్ళ సొంత డబ్బుతో వాళ్ళ యొక్క సొంత ఆదాయంతో సొంత పెట్టుబడితో నష్టం వచ్చినా వాళ్లే భరించేట్లుగా వాళ్ళు సొంతం చేస్తున్నారు కాబట్టి దట్ ఈస్ దేర్. వాళ్ళు తప్పు చేయడానికి దీనికి అన్నిటికీ రైట్ ఉంది. నీవు ప్రజల సొత్తు తీసుకొని ప్రజల పన్నుల డబ్బుతో బతుకుతున్నావు కాబట్టి నీ యొక్క మొట్టమొదటి రెస్పాన్సిబిలిటీ అధికారిగా ఉన్నప్పుడు ప్రజల యొక్క సొమ్ముని ప్రజల యొక్క భద్రత కోసం ఉపయోగించాలి. ఇక్కడ ముఖ్యమంత్రి వీళ్ళందరూ మనం పరస్పర ఆరోపణలు, ఇక్కడ ఏమైపోతుందంటే డిబేట్స్ వచ్చినప్పుడు రాజకీయంగా వెళ్ళిపోయి అసలైనటువంటి అధికారులందరూ కూడా బలికారు. అధికారంలో ఎలా ఉందంటే ఒక్కసారి సస్పెండ్ అయితే ఏమైంది, ఇప్పటికి దాదాపు 2 కోట్లు సంపాదించిన 2 కోట్లలో 20 లక్షలు 30 లక్షలు ఏదో ఇచ్చేస్తాము అని చెప్పేసి ఆలోచన. ఇప్పటికి 2 రోజుల నుంచి చెప్తూ ఉన్నాను వర్క్ చేయమని, చేయట్లేదు. కాబట్టి ఒక ఆఫీసర్ మీద యాక్షన్ తీసుకున్నాం. ఇప్పటి నుంచి స్ట్రిక్ట్ గానే ఉంటాయి, ఏ ఆఫీసర్ మాట వినకున్నా ఇదే తరహాలో చేస్తామని. కాకపోతే పార్థసారథి గారు, కేంద్రం నుంచి ఇటువంటి సహకారం ఎటువంటి స్కీమ్స్ రాబోతోంది చెప్పండి. ఆశా గారు మీరు అధికారుల మీద అట్లా చేసేటువంటి దమ్ము ఏ ప్రభుత్వానికైనా ఉంటుందండి? అంటే సీఎం తల మార్చేసేటువంటి స్థాయిలో మేము ఉన్నామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. జరుగుతుండేది అది ఏ ప్రభుత్వానికన్నా ఉందా? నో. ప్రజలు సపోర్ట్ వచ్చి అధికారుల మీద ఖచ్చితంగా మేము నిలదీస్తాము అనే భావన వచ్చేంత వరకు ఐ థింక్ జగ్గంపేటలో అనుకుంటా సస్పెండ్ చేశాము అని చెప్పి మీడియా ముందు చెప్పున్నారు సీఎం. ఏమి చెప్పినానండి మీడియా వరకు అంతే. ఈ 5 రోజులు 10 రోజులు మీరు మేము మాట్లాడుకునేంత వరకు అంతే. అయిపోయిన తర్వాత ఎవరు దాని గురించి పట్టించుకోరు. ఈ యొక్క వరదలు 2005లో వచ్చాయి, 2009లో వచ్చాయి, 2019లో వచ్చాయి, దాని తర్వాత 2021లో వచ్చాయి. ఇవంతా అంతే. మనం ఇక్కడ రియల్ గా అనుకుంటే ప్రతిపక్ష పాత్రగా ఉండేటువంటి యొక్క పార్టీ ఏదైనా, అది వైఎస్ జగన్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరైనా సరే, ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు దీన్ని నిరంతరం పోరాడాల్సినటువంటి అవసరం ప్రతిపక్షానికి ఎంత ఉందో, అధికార పక్షంలో ఉండేటువంటి వాళ్ళకి ప్లస్ అధికారులకి ఖచ్చితంగా అధికారులకు కూడా ఆ యొక్క బాధ్యత అనేది ఉంటుంది. అధికారి ఎంతసేపు కూడా ఇక్కడ నేను ఒక రాజును, నాకు ఇక్కడ ప్రభుత్వంలో నేను పుట్టిండేటువంటిదే ఒక రాజుగా పుట్టా, గత జన్మలో చేసిండే పుణ్యం కారణంగా నేను దోచుకోవడానికి మాత్రమే ఉన్నాను, ప్రభుత్వం జీతం ఇచ్చినా కూడా నేను దోచుకోవడానికి ఉన్నాను అని చెప్పి గిమ్మిక్కులు చేసేదానికి ఉన్నాడు తప్ప మంత్రులకి, ఇప్పుడు కొత్తగా మంత్రులు వస్తారండి, వాళ్ళకి ఏం తెలుస్తుందండి? వాళ్ళకి కనీసం గైడెన్స్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ ఐఏఎస్ ఆఫీసర్ది మొత్తం. రెండోది, ఇక్కడ ప్రతిపక్షానికి కూడా నేను ఏమంటున్నానంటే అసలైనటువంటి సమస్యల్ని మనం పట్టించుకోకుండా ఇది చంద్రబాబు నాయుడు తప్పని వాళ్ళు, జగన్ తప్పని చెప్పి మేము మాట్లాడుతూ ఉంటే దీని మీదే చర్చ జరుగుతుంది. ప్రజల మైండ్ కూడా దాని మీద. కేంద్రం నుంచి ఎటువంటి స్కీమ్స్ ఉన్నాయి, ఏ విధంగా సేవ్ చేయబోతున్నారు ఏపీని? ఖచ్చితంగానండి, ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అంటే నేను ఈ ఒక్క విషయాన్ని గురించి చెప్పదలుచుకోలేదండి. ఏ విషయంలో అయినా భారతదేశంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఖచ్చితంగా సహాయం చేస్తుంది. అయితే దాంట్లో కూడా మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి, మనము ఇచ్చేటువంటి ప్రతిపాదనలు సక్రమంగా ఉండాలి. అట్లా ఇచ్చినంత మాత్రం నేను 25,000 కోట్లు ఇచ్చేస్తాను, నాకు 25,000 కోట్లు రాలేదని నిందిస్తానంటే ప్రాక్టికల్ గా ఉండదండి. మనము ఇచ్చే ప్రతిపాదనలు సక్రమంగా ఉండి ఉండడమే కాకుండా అక్కడికి వెళ్లి మనం సాధించుకుని వచ్చేటువంటి వ్యవస్థ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర అధికారులు కానీ చెయ్యాలి. నేను మాట చెప్పేశాను, ఇక్కడి నుంచి పంపించేశాను, అయిపోయింది, ఇక్కడ రాలేదు అని చెప్పి కూర్చుంటే ఇట్ ఈస్ నాట్. ఫెడరల్ రాజ్యాంగ వ్యవస్థలో ఒక ఆంధ్రప్రదేశే కాదు ఉండేటువంటిది, అనేక 10 రాష్ట్రాలు ఉన్నాయి. వాళ్ళకు ఉండేటువంటి ప్రయారిటీస్, వాళ్ళకు ఉండేటువంటి పరిపాలన ఉంటుంది. ఇక్కడ ఎవరు కార్తవీర్యార్జునులాగా ఏ మనిషికి కూడా 1000 చేతులు 1000 నోళ్లు ఇట్లంతా ఎవరికి లేవండి. ఉన్నదంతా కూడా ఒకటే. అది నరేంద్ర మోడీ గారికైనా, చంద్రబాబు నాయుడు గారికైనా, జగన్ గారికైనా, అధికారులకైనా దాన్ని సక్రమంగా ఉపయోగించే విధానాన్ని తీసుకొని రానంత వరకు ఇలాంటి 2005లో ఇట్లాంటి డిబేట్లు జరిగింటాయి, 2019లో జరుగుతాయి, 2024లోనూ జరుగుతాయి, భవిష్యత్తులో కూడా ఇట్లాంటి డిబేట్లు జరుగుతాయి తప్ప మనమందరము కలిసి పని చేస్తే, అందరము కలిసి రాజకీయాలకు అతీతంగా ఇప్పటి నుంచి అయినా కూడా ఆక్రమణలు ఉన్నాయా, అది చంద్రబాబు నాయుడుదైనా, జగన్దైనా, ప్రజలదైనా, ఇంకెవరిదైనా, బీజేపీ వాళ్ళదైనా, ప్రధానమంత్రిదైనా కొట్పడేయడమే.
హైడ్రా అనేటువంటి దానికి ఖచ్చితంగా కావాలండి. కనీసం నెక్స్ట్ టైం ఎవడు కూడా ఇట్లాంటి తప్పు చెయ్యము అనేటువంటి ఒక పరిస్థితి ఉండాలి. తెలంగాణలో బీజేపీ వ్యతిరేకిస్తుంది హైడ్రాని. బీజేపీ ఏం వ్యతిరేకించండి. ఇక్కడ హైదరాబాద్ లో ఏం చెప్తోంది? రఘునందన్ కావాలని చెప్పి చేస్తున్నారు, ఈ హైడ్రా అంతా కూడా ఈ విధంగా చేస్తున్నారు. అదే మీరు దయచేసి మళ్ళా మీరు దాన్ని పూర్తిగా ఒకసారి వినండి. హైడ్రా అనేటువంటిది చేసేది కొంతమంది వ్యక్తులకు మాత్రమే చెయ్యకూడదు, మొత్తాన్ని చెయ్యాలి అని బీజేపీ చెప్తాం. హైడ్రా తీసుకురావాలంటున్నారు. వినండి. ఓకే ఏమండి? ఎస్ శివరామ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. ఒక నిమిషం రమేష్ గారు. శివరామ్ గారు, రమేష్ గారు ఏం చెప్తున్నారో చెప్పలేమండి, పాపం ఏదో చాలా. ఎస్ చెప్పండి రమేష్ గారు. శివరామ్ గారు ఏం లేదు సార్, నేను అనేది ఓన్లీ అక్కడ ఉన్నప్పుడు ఆక్రమణదారులను తీసేస్తున్నారు. ఆ ఆక్రమణదారులను తీసేయడం మూలంగా ఆక్రమణదారులు నష్టపోతున్నాడు. ఇప్పుడు ఆడికి పర్మిషన్ ఉంటుంది, ఆ ట్యాక్స్ బిల్ ఉంటుంది, కరెంట్ బిల్ ఉంటుంది, రిజిస్ట్రేషన్ చేస్తున్నారు కదా. చేసిన అధికారుల మీద ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు ఎక్కడైనా. అది రమేష్ గారు చెప్పిన దాంతో నేను ఏకీభవిస్తున్నాను. వాడు పాత వాడైనా సరే అధికారి వారి మీద పెనాల్టీ వేసి కొత్త అధికారికి భయం వస్తుందండి. వాళ్ళ మార్పులు రావాలి. మార్పులు వస్తేనే సమాజంలో ఒక వే అంటూ ఉంటుంది, పరిపాలనకు సంబంధించి, ప్రజలకు సంబంధించి. ఎస్ శివరామ్ గారు. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు అంటే నన్ను మళ్ళీ పొలిటికల్కి వెళ్ళిపోతా. ఇప్పుడు మా పాత ఏం చెప్పాడంటే అంత రూల్స్ ఎలా చేయాలని చెప్పాడు ఆయన. వాస్తవం అది, నేను కూడా ఆయనతో ఏకీభవిస్తాను. ఒక్క మాట నాకు నా మనసుకి ఏమొస్తుందంటే, ఒక ఆయనేమో ప్రాణాలు కాపాడాలని తిరుగుతున్నాడు, ఇంకొక ఆయనేమో శవాల వేటలో పోయి పేడాలు ఏరుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అదెట్లా? ఆయన కూడా ప్రతిపక్షం. ఒక నిమిషం, నేను కాదంటే తప్పు. ఎందుకంటే మీ పార్టీ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు వెళ్ళారు. అప్పుడు వెళ్ళొద్దని ఎక్కడంటారండి? జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాలా, ప్రజల్లో తిరగాల, ప్రజల యొక్క కష్ట సుఖాలు చూడాలా, అవసరం వస్తే ఆయన ఇన్పుట్స్ ఏవో గవర్నమెంట్ కి సబ్మిట్ ఇవ్వాలా. హి హాస్ టు టెల్ దెమ్, అబ్బాయి మీరు ఇట్లా చేయాలా, ప్రజలు ఇట్లా బాధపడుతున్నారని చేయాలా. ఇదేమి చంద్రబాబు నాయుడు గారి ఆస్తి కాదు, జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తి కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్, ఇది ప్రజల ఆస్తి, ప్రజలు అందరూ కలిసి ఉన్నది ఇది. కాబట్టి ఆయన పోవాల్సిందే, తిరగాల్సిందే. ఆయన ఆలోచనలు ఏమైనా ఉంటే ప్రభుత్వానికి ఈ హస్ టు టెల్ దెమ్, ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇట్లా చేస్తే బాగుంటుంది. ఒకటి. రెండో విషయం అమ్మ, నేను ఐ విల్ గో టు ద రూట్స్. బుడమేరు గురించి మాట్లాడారు కనుక నేను చెప్తాను. బుడమేరు ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టారు దాన్ని ఇచ్చేయటానికి, దాన్ని కంట్రోల్ చేయాలా. ఎందుకంటే నేను విజయవాడ స్టూడెంట్లు చదివాను. బుడమేరు ఎలా ఉంటుందంటే, మరి వాళ్ళందరూ చూసారు లేదో నాకు తెలియదు, వాళ్ళందరూ ఎక్కడ వాళ్ళు ఆల్మోస్ట్ పక్క వీధిలోనే పారుతూ ఉంటుంది. అది మనం పట్టపట్టు సైడ్ అట్లా వెళ్తూ ఉంటే టువర్డ్స్ ఏలూరు రోడ్లో వస్తాను. అది ఇప్పుడే కాదు, మేము ఎప్పుడో 70 60 70 చదువుకున్నప్పుడు కూడా పొంగుతూ ఉండేది. అయితే ఇంత లెవెల్లో రాలా. టుడే వాట్ హ్యాపెండ్, ఏనాడు అనుకోనంత విధంగా 11 lakhs and odd క్యూసెక్స్ వాటర్ ఫ్లో అయింది బ్యారేజ్ దగ్గర. ఇది వీ నెవర్ హర్డ్ ఇట్. మేము అక్కడ ఉన్నాము, చదువుకున్నాము, ఆ చుట్టుపక్కల తిరిగాము. కానీ ఇంత అదే వాతావరణ శాఖ కూడా ఏదో వస్తుందని, కానీ వాళ్ళు కూడా దే కుడ్ నాట్ ఇంత హెవీ వస్తుంది అనే ఆలోచన వాళ్ళకు కూడా వచ్చినట్టుగా కనపడటం లేదు. ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ దట్. తర్వాత ఇప్పుడు ఏమవుతుందండి, బుడమేరు దానికి రాజశేఖర రెడ్డి గారు మొదలు పెట్టారు. ఎస్, హీ స్టార్టెడ్ దాన్ని ఏదన్నా చేసి దాన్ని ఊళ్ళో పడకుండా చూడాలనే పద్ధతిలో దాన్ని మధ్యలో బ్లాక్స్ అవి ఉంటాయి. తర్వాత చంద్రబాబు గారు వచ్చినప్పుడు ఆయన ఒక 70-80% వర్క్ పూర్తి చేశారు. వంకలు ఎన్ని ఉంది, బుడమేరు అంటే స్ట్రైట్గా ఇక్కడి నుంచి మన నేషనల్ హైవే లాగా ఉండదు అది. సో దాన్ని చేస్తూ కొత్త ఈ లోపల సరే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకున్నారు, ఇచ్చారు 5 ఏళ్ళు. దాన్ని ఏమీ ఆయన కంటిన్యూ చేయలేదు. నేను ఆయన తప్పంటూ రైట్ అంటూ నేను రాజకీయాలు మాట్లాడలే. ఇది ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. రాజశేఖర రెడ్డి గారు కానీ, చంద్రబాబు గారు కానీ, లేదా జగన్మోహన్ రెడ్డి గారిని, మళ్ళా చంద్రబాబు గారు, ఇప్పుడైనా ఆయనైనా టేకప్ చేయాలి. ఎవరు చేసినా చేయాల్సిందే. అధికారులు కూడా దాన్ని నిబద్ధతతోటి చేయించాలి. ఇక్కడంతా అధికారుల చుట్టూనే తిరుగుతుంది. నేను అంటలేదు, నో మేడం, వినాలి ఒక మాట. అధికారులు ఏముందండి, మనం చూసాము గత 5 ఏళ్లుగా పోలీస్ IPS ఆఫీసర్లు అంటే వాళ్ళకి
స్టేట్ తోటి భయపడాల్సిన అవసరం వాళ్ళకంతా సెంట్రల్ అథారిటీలో ఉంటారు. వాళ్ళు ఇక్కడ ఏ విధంగా కృంగి కృషించి మోకాళ్ళ దగ్గర వాలి ఒక డీజీపీ ఆయన మోకాళ్ళ మీద కూర్చొని డీజీపీ స్థాయి అధికారి సీఎం గారి దగ్గర మాట్లాడాడంటే ఆ లెవెల్కి పోయింది ఈ అధికారులు. నేను చెప్పి ఐఎమ్ నాట్ టాకింగ్ ఆల్ పీపుల్, ఎక్కువ భాగం అది అయిపోయింది. ఇందాక వారు అన్నట్టుగా పోస్టింగ్ ఎక్కడైతే ఏమండి ఐపీఎస్ వాళ్ళు ఎక్కడ పోస్టింగ్ అయినా ఒకటే, ఏమి లేకపోతే ఆఫీసులు కూర్చుంటారు హ్యాపీగా ఏసీ రూమ్లో కూర్చుంటారు, వాళ్ళ జీతాలు వాళ్ళు తీసుకుపోతారు. అందుకే ఒక ఐఏఎస్ ఐపీఎస్ అనే దానికి మనం ఒక ప్రాధాన్యత ఇచ్చాము. దే ఆర్ నాట్ లైక్ సెక్షన్ ఆఫీసర్లో వాళ్ళు కాదు వాళ్ళు. మరి వాళ్ళు చేయాల్సిన పని సక్రమంగా జరగటం లేదనేది ఒక పాయింట్. దానికి ముఖ్యమంత్రి గారి ఆర్డర్స్ లేకపోతే ఎవరైనా మంత్రి గారి ఆర్డర్స్ కావాలి. అసలు అక్కడ ఏదైనా చేయాల్సి వస్తే ఎంబడే చేయొచ్చు. టేకప్ అండ్ టాక్ టు దెమ్. వాళ్ళే మీరు ఇందాక ఇతను అన్నట్టుగా అన్నట్టుగా దే హ్యావ్ టు వీళ్ళకి చెప్పాలా యువర్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఐఏఎస్ అనేవాడు కంటిన్యూస్ ఉంటాడు 30 ఏళ్ళు 35 ఏళ్ళు మారుతుంటే 5 ఏళ్ళు ఉంటారు. 5 ఏళ్ళు పూర్తిగా ఉంటారో లేదో తెలియదు, పార్టీలు ఇదవుతుంది వాళ్ళకి. యువర్ టు ఎక్స్ప్లెయిన్ టు దెమ్. ఇది పరిస్థితి మనం చూసాము. గతంలో ఇరిగేషన్ మంత్రులు వాళ్ళు ఏం మాట్లాడారో ఇరిగేషన్ శాఖ గురించి సరిగా తెలియలేదు, అందరికి తెలియాలనుకోలేదు. బట్ దే మస్ట్ బి మేడ్ అండర్స్టూడ్. ఏది వీళ్ళందరి చేత చెప్పించాలా, ఆఫీసులకు చెప్పాలా, ఆఫీసులకు చెప్పాలా, అని చేయాలి. అదొకటైతే ఇప్పుడు దాన్ని ఇప్పుడు మనం కోరుకోవాల్సింది ఏంటి, కొంచెం వరద ఉధృతి తగ్గిన తర్వాత ఇప్పుడు మీరు ఇవన్నీ కూడా ఇక కంటిన్యూస్ ప్రాసెస్లో చేసుకుంటూ పోవాలి. ఇది 5 ఏళ్ళు పట్టని 10 ఏళ్ళు పట్టని దట్ ఇస్ డిఫరెంట్ చేయాలా. అదని ఇవాళ ఆయన ఇల్లు మునిగిందనో లేకపోతే తాడేపల్లి ఇంకోసారి ఇటుపక్క చీల్తే ఏది కోటలు అడ్డం ఉన్నాయిలేండి మన జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి పక్కకి, అది మునుగుద్దాను. ఏమండి ఇల్లు మునిగితే కొప్పలు మునుగుతాయండి, మనుషులు చావపోతే చాలు. దానికి ఏదో బుడమేరు కన్నా కృష్ణాలో వచ్చిన వాటర్ అత్యంత అధికం. దీనివల్ల మునిగింది, దానివల్ల ఏం మునుగుద్ది, మునిగితే ఎట్టయినా మునుగుతుంది. కాబట్టి అదే అంటుంది శవాల దగ్గర పేలాలు ఏరుకోవటం అనేది వీళ్ళ పరిస్థితి. చెప్పండి గోదేర్ జగన్మోహన్ రెడ్డి గారు కంపల్సరీ పోయి తీరాల. ఏంటి ఇవాళ 11 సీట్లు వస్తాయండి, ఒకప్పుడు బీజేపీకి 2 వచ్చినాయి, తెలుగుదేశానికి 23 వచ్చినాయి, మళ్ళీ వాళ్ళు అధికారంలోకి వచ్చారు. యు గోంట్ పీపుల్ దగ్గర పోయి అడగండి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమనండి. గవర్నమెంట్ సరిగా సక్రమం చేయలేదంటే అవన్నీ ఇన్పుట్స్ అన్ని వాళ్ళకి చెప్తూ ఉన్నారు. కామెంట్ ఇది. మరొకటి ఏంటంటే ఇప్పటికీ ఇంకా మాకు మినిమం వాటర్ కూడా ఇవ్వడం లేదు అనేది. అమ్మా నేను మీకు మాట చెప్తామ్మా. నేను వెన్ ఐ వాజ్ స్టడీయింగ్ పియూసీ ఒకసారి కృష్ణ నది వరదలు వచ్చినాయి. అప్పుడు మమ్మల్ని అందరూ తీసిపోయి గట్ల మీద కాపలాగా పెట్టారు ఎన్సీసీ వాళ్ళందరినీ. ప్రాబ్లమ్ ఈజ్ దేర్ ఆల్వేస్. మనం 100% రీహాబిలిటేషన్లో ఓవర్ 2-3 days ఎంత ప్రయత్నం చేసినా ఎక్కడో చోట లోటు జరుగుతూ ఉంటుంది. దాన్ని కవర్ చేసుకోవాలి. ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, ఆయన ఒక ఊరు వాళ్ళు ఎవరో చెప్పారు ఈ మా ఊరికి ఏమి రాలేదని. ఇమీడియట్లీ ఇన్ఫార్మ్ యాజ్ ఏ ఎమ్మెల్యే, యాజ్ ఏ లీడర్ ఆఫ్ ఒక పార్టీ, యూ ఆస్క్ సీఎం గారికే చెప్పడం అసలు ఆఫీసర్లో చెప్పండి, అయ్యా మీరు చేయాలా, వాళ్ళకి పలా ఊరికి పోలేదు, ఇవన్నీ చెప్పాలా. అంతేగాని వెంబడే సాక్షి పేపర్లోనో జ్యోతిలోనో లేకపోతే ఈనాడులోనో పేపర్కి ఎక్కేసి చెప్పడం కాదు. చెప్పచ్చు కూడా, అది కూడా చెప్పొద్దని అంటలేదు. బట్ ప్రయారిటీ ఇస్ దట్. చేయండి. చంద్రబాబు వల్ల నీళ్ళు అందలేదా లేకపోతే ఇంకోటి వల్ల నీళ్ళు అందలేదా సెకండరీ థింగ్. ప్రైమరీ ఏంటి, వాళ్ళకి చారాలా, వాళ్ళకి నిత్యావసర వస్తువులు వెళ్తున్నాయి, వెళ్ళాలి కూడా చివరి స్థాయి వరకు, చివరి పాయింట్ వరకు వెళ్ళాలి. ఇంత జైగాంటిక్. కానీ శివరామ్ గారు మరొక ముప్పు పొంచి ఉంది, అల్పపీడనం. కాబట్టి ఇప్పటికే నిన్న సీఎం చెప్పున్నారు, రామ్మోహన్ నాయుడు కావచ్చు, లోకేష్ కావచ్చు అక్కడ ఉన్నారు, 2 బ్రిడ్జ్లు ఆడి పూడ్చారు, ఇంకొకటి ఉంది కట్ట తెగిందని ఇంకొకటి పూడ్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకొక రామాయణంలో పిడుకలు ఎట్లా చెప్తాను, ఊళ్ళన్నీ కొట్టుకుపోతున్నాయా, మా ఊర్లో చుక్క నీళ్ళు లేవు, వానలేదు, మా కర్మది. అందుకే వాజ్పేయి గారి ఒక ఆశ ఐడియల్ చెప్పాడు, నదులని కలుపుతామని. కలిపి అది తీసుకెళ్లి కావేరీలో కలిపితే మా ప్రాంతం కూడా సస్యశ్యామలం అవుతుంది. మేము దానికోసం ఎదురు చూస్తున్నాం. ఈ వరదలు ఒకవేళ నెక్స్ట్ వస్తే కొన్ని ప్లేసుల్లో ఇంకా ఫ్లడ్స్ ఆ విధంగానే ఉన్నాయి. నేను మీకు ఒక్కటే నేను చెప్తాను, ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇక వేరే పని లేదు.
అంటే మీరు నన్ను పొలిటికలైజ్ చేసి మాట్లాడమన్నారంటే మాట్లాడలేదు, అసలు మాట్లాడేవాడే కాదు. ఐ కుడ్ టాక్ అబౌట్ ఓన్లీ వరద, దానికి జరగాల్సిన రిహాబిలిటేషన్ వర్క్స్ ఇవన్నీ మాట్లాడేవాడిని. ఆయన మాట్లాడారు చెప్తున్నాడు ఎంతసేపటికి వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్. అదే కదా శవాల దగ్గర పేలాలు ఏమడిగారు రమేష్ గారు ఏమన్నారు? ఏమన్నా ఓ ఆయన అనంతం ఏంటి చెప్తూ ఉన్నారు వాటర్ రావట్లేదు, ఇది ఇవ్వట్లేదు అనేది. దీంట్లో నీళ్ళు వచ్చి దానికి క్లారిటీ ఇచ్చారు. ఎవరు లేదు, ఇచ్చారు clarity? లక్ష్మణ్ మీరు గారు ఇచ్చారు, clarity ఇచ్చారు. మీరు కూడా నేను ఇచ్చారు. చెప్తున్నాను. మీరు చెప్పారు 11 లక్షల క్యూసెక్స్ వాటర్ పోతుంది బుడమేరు, దాంట్లో ఎంత వస్తుంది? రమేష్ గారు వచ్చినా కూడా కింద లిఫ్ట్ చేశారు, ఆల్ ఇవన్నీ లిఫ్ట్ చేశారు. మధ్యలో 3 బోట్లు వచ్చి అడ్డం పెట్టారు. అది నేను ఐ డోంట్ బ్లేమ్ సమ్ ఏమో విచారణకి పెట్టారు కదా, పెట్టనివ్వండి, తప్పలేదు. మీ గవర్నమెంట్ ఉంది. గతంలో మీ ప్రభుత్వం లేనప్పుడు ఎవరో చేశారు కక్షపూరితంగా అన్నారు. ఇప్పుడు మీ గవర్నమెంట్ ఇప్పుడు కూడా అనుమానాలు చూద్దాము విచారణ అంటున్నారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ జరగనివ్వండి. హైవేరే రిహాబిలిటేషన్ వేరే, ఇవన్నీ జరగాల్సిందే. అయితే నేను చెప్పేది ఒకటి, ఈ ఒకరి మీద ఆయన మీద నెక్స్ట్ ఎటువంటి జాగ్రత్తలు మరి ఒకసారి ఎటువంటి జాగ్రత్తలు చెప్పాలంటే దే ఆల్ సిట్ టు దట్. నేను ఆయన చెప్పేది ఒకటి, ఈయన భేషజాలకు పోకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే, ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తే నేను అసెంబ్లీకి పోను అనుకున్నా. ఎందుకంటే మనం అందరం వాళ్ళని ఎన్నుకున్నాము. అదే జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు గారిని వీళ్ళు అసెంబ్లీకి పోయి తీరాలా. దట్ ఈస్ దేర్ డ్యూటీ. డ్యూటీ వాళ్ళకి మన శాలరీస్ కూడా ప్రజల నుంచే వస్తున్నాయి. పోవాలా, దీని గురించి డిస్కస్ చేయాలా, దాని మీద అవసరం అనుకుంటే ఒక వారం అయినా స్పెషల్ సెషన్ అయినా పెట్టి దీన్ని ఏ విధంగా కాపాడాలి ఈ జనాలు. ఎందుకంటే ఇట్స్ హ్యాపెనింగ్, ప్రతి 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో ఒకసారి అవుతానే ఉన్నాయి. దీన్ని కంట్రోల్ చేయాలా, ఎలా చేయాలని దాని మీద థరో డిస్కషన్ చేయాలా. అక్కడ పోయి నువ్వు అదేం పీకావు, నువ్వు ఇదేం పీకావు, మీనింగ్ఫుల్ డిస్కషన్. రమేష్ గారు ఏంటండి పాయింట్? కాబట్టి ఇప్పుడు ఒక్క నిమిషం, దాన్ని మీరు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి. ఆపోజిషన్ కాదు, అక్కడ ఏదో ప్రాబ్లమ్స్ చెప్తున్నారు, ఒకసారి విందాం. రమేష్ గారు చెప్పండి. ప్రాబ్లమ్స్ కాదు, ఆయన చెప్పిన తర్వాత ఆయన మాట్లాడిన దాని మీద నేను మాట్లాడదాం అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాను. చెప్పండి. నేను ఇంకా కంప్లీట్ చేయలేదు. మీరు ఏమన్నా నన్ను ముళ్ళుగారు పెట్టి పొడుస్తానంటే పొడవండి. మీరు మమ్మల్ని పొడిచారు కదా, చూడు బ్రదర్, నేను చెప్పేది ఒకటే మాట అండి, మన ఇద్దరి మధ్య వద్ద అవసరం లేదు. నేను చెప్పేది ఒకటే, మీరు మొదలు పెట్టారు దాన్ని, వింటున్నారా? మీరు మొదలు పెట్టారు దాన్ని. మేడం ఉండి పొలిటికల్ గా శివరావు మాట్లాడతారంటే నేను మాట్లాడతాను. లేదు లేదు, ఇప్పుడు కార్నర్ నేనని కాదు, ఆల్రెడీ నిన్న మొన్న వచ్చినటువంటి కామెంట్స్ కి ఎట్లాగా కేంద్రం నుంచి నిధుల గురించి బీజేపీ సెంట్రల్ లో ఉంటుంది కాబట్టి నేను పార్సాది గారిని తీసుకున్నాను. లోకల్లో ఏం జరుగుతుంది, నేను మిమ్మల్ని 2-3 క్వశ్చన్స్ కూడా అడిగాను. ఓన్లీ పొలిటికల్ కాదు, నెక్స్ట్ ఏ విధంగా చర్యలు తీసుకోబోతున్నారు, చివరికి కూడా అందడం లేదు, అది ఒకసారి చూసుకోండి అని చెప్పుకున్నాము. పొలిటికల్ గా కూడా అడుగున్నాము. ఇవాళ మీరు విజయవాడ పరిసర ప్రాంతాలకు పోతే ఎక్కడెక్కడైతే ఈ విజయవాడ అవతల ఏలూరు ఇవన్నీ కూడా చూసుకుంటే తెలుగుదేశం వాళ్ళు అక్కడ ఉన్నంత మంది ఇంకెవరు ఏనాడో ఇంతమంది మొబిలైజ్ అయ్యి, ఈవెన్ మా ప్రాంతాల నుంచి కూడా కొంతమంది మేము పంపించాం. వెళ్ళారు, చేతైనంత సరుకులు ఇక్కడ నుంచి తీసుకెళ్లారు. అక్కడ ప్రభుత్వం తయారు చేసేవన్నీ సక్రమంగా టు ద న్యూ కార్నర్స్ పోయే విధంగా చేస్తా ఉన్నారు. ఇంతకన్నా ఎవరు చేస్తారని మేము అనుకోం. శివరామ్ గారు, కొన్ని జరుగుతున్నాయని చెప్పి ఆయన సీఎం చెప్తున్నారు. బోర్డులకు డబ్బులు ఇవ్వడం కానీ ఇవి కానీ జరుగుతున్నాయి, వారి మీద యాక్షన్ తీసుకుంటామని. ఒక నిమిషం, రమేష్ గారు చెప్పండి. ఇప్పుడు ఎక్స్ఎమ్మెల్యే శివరామ్ గారు చెప్పడం జరిగింది, అదే ముళ్ళు పెట్టి ఎక్స్ఎమ్మెల్యే శివరామ్ అని చాలు. ఏం లేదు సార్, మీరు పెద్దలు మిమ్మల్ని గౌరవించాలి. నేను చిన్న సార్, అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు అది మొదలు పెట్టడం జరిగింది, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేయడం జరిగింది. మీ దృష్టికి వచ్చిందో లేదో, అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత చేయలేదు అని చెప్పి చెప్పడం జరిగింది. అదే ఇప్పుడు అలాగే అనుకుంటే ఆ కృష్ణా రిటైనింగ్ వాళ్ళని, కృష్ణలంక రిటైనింగ్ వాళ్ళని అదే చంద్రబాబు నాయుడు గారు మేమే మొదలు పెట్టామని చెప్పిన ఈ వ్యక్తులది జగన్మోహన్ రెడ్డి గారే మొత్తం మిగతాది పూర్తి చేయాలండి. తప్పనిసరిగా చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు మొదలు పెట్టేది అది చంద్రబాబు గారు కంప్లీట్ చేయాలి. చెప్పుకుంటే అదే తేడా రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న తేడా అదే.
రాజశేఖర రెడ్డి గారు ఏం గృహ చేశారు? విషయంలో అవతల చంద్రబాబు పార్టీ గారు వాళ్ళు మమ్మల్ని మొదలుపెట్టి చేసిన ఎన్నికలు పనులన్నింటినీ చేశారు. కూడా ఆయన కంటిన్యూ కానీ చేశాడు. మంచి జగన్మోహన్ రెడ్డి గారు అనుకునేది కృష్ణ- ఈలాగా కృష్ణాలంక రిటర్నింగ్ బాధ్యత వాడు చేశాడు కాబట్టి నేను చేయటానికి వీల్లేదు, దాన్ని రిటర్నింగ్ వాళ్ళు కంప్లీట్ నరకాల్సిందని చేశారుగా. ఏనాడు చెప్పలే ఆయన. రిటర్నింగ్ వాళ్ళు కంప్లీట్ చేశారుగా. సార్ మీరు పెద్దోళ్ళు, మీరు చేశారుగా. పెద్దోళ్ళు, అయిపోయిందమ్మా. పెద్దోళ్ళు ఆగుతున్నా. మీ హయాంలో పూర్తి కాలేదు. అవుదమ్మా, Yes, వాళ్ళు అదేంటి complete అట్లా చేశారుగా. మాట్లాడతారు? Do you think, చెప్పి ఏ ఒక నిమిషం. ప్రభుత్వమైనా జగన్మోహన్ వాళ్ళు రెడ్డి అనుకుంటే complete పూర్తవుతుందా? చెయ్యరు అంటే- అమ్మా, పోలవరం ప్రాజెక్టు ఎప్పటి నుంచి అవుతా ఉంది? ఎప్పటి నుంచి జరుగుతోంది? ఎవరు ఆపకూడదు, మేము చెప్పేది అది. శివరాం Don't గారు stop it. పాయింట్ Continue the పాయింట్ process. అర్థం చేసుకోండి. రాజశేఖర్ రెడ్డికి అది point అర్థం జగన్మోహన్ రెడ్డికి ఉన్న చేసుకోవాలి. తేడా మీరు చంద్రబాబు చెప్తున్నప్పుడు కూడా కంటిన్యూ చేయరు అన్నప్పుడు మాట్లాడితే ఆ రిటర్నింగ్ బాగా వాళ్ళని వీళ్ళు ఎక్కడ ఎత్తుతున్నారు. చేశారండి? అది ఇంకా పూర్తి కాలేదు. ఆయన ఏదో చెప్తున్నాడు, సరే ఆయన పూర్తి చెప్తే కాలేదండి, మా రిటర్నింగ్ సోదరుడు పూర్తిగా చెప్పాడు పూర్తి కాబట్టి అయిపోయింది. ఒప్పుకుంటున్నాము. కావాలంటే పోదాం రండి, రమ్మనండి చంద్రబాబు రమేష్ గారు. గారిని, ఇద్దరం కలిసి పోయి చూస్తాం. ఇంకెంత ఉంది పెండింగ్? ఉంది పెండింగ్, ఎంత ఉందని నేను ఐఎమ్ నాట్ Okay. టెక్నికల్ మ్యాన్. ఓకే సార్ శివరాం గారు రిటర్నింగ్ అమ్మా, అదానికి రిటైరింగ్ వాళ్ళు ఉంటే అవతల మునకలెట్ వచ్చినాయమ్మా. ఎక్కడ? ఇంకా కింద లంక గ్రామాల్లో ఏది కృష్ణా పరివార్ కింద గ్రామాలకి రిటర్నింగ్ వాళ్ళకి సంబంధం ఏంటండి? కాదు, ఆ Okay. వరుసలో మరి మొత్తం పూర్తి చేయరా? ఓకే ఓకే మొత్తం పూర్తి చేయరా? అక్కడ వాళ్ళ ఇళ్ళకి వీళ్ళింటికి, బాబు గారి ఇంటికి, జగన్మోహన్ గారి ఇంటికి కట్టేసుకుంటే చాలు. ఓకే ఒక్క నిమిషం. జగన్మోహన్ సారథి గారు, రెడ్డికి ఏ కట్ట వేయక్కర్లేదు. పార్థసారథి గారు, పార్థసారథి గారు చెప్పండి. ఇక్కడ రిటైనింగ్ వాళ్ళు కట్టారు, పూర్తి చేశారు అనేది ఎంత వాస్తవమో, అదే సందర్భంలో దాని యొక్క పరిణామాన్ని కుదించినారు అనేటువంటిది కూడా వాస్తవం. దురదృష్టం ఏమవుతుందంటే ఎవరో ఆక్రమించేశారు, వాళ్ళని ఏమీ చెయ్యలేము కాబట్టి అనేటువంటిది మనకు వచ్చినటువంటి పెద్ద శాపం. మదనపల్లిలో ఆ రోజుల్లో 7 చెరువులు, అక్కడేమి ఇట్లాంటి వాగులు ఇన్ని ఏమీ లేవండి. వరుసగా ఒక 7 చెరువులు ఉన్నాయి. మొట్టమొదటి చెరువు తెగిపోయింది. వెంటనే ప్రజల్ని అలర్ట్ చేశారు, బాబు మీరు దయచేసి అక్కడి నుంచి ఖాళీ చేయండి అంటే, నేను బాగా గుర్తున్నాను, నేను మదనపల్లిలో ఉండేటువంటి స్టూడెంట్ గా ఉన్నప్పుడు మేమందరము పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడికి వెళ్ళి అది ఖాళీ చేయండి రా బాబు అంటే, ఓయా మేము ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నామని చెప్పేసి నిర్లక్ష్యంగా చూసిండే ప్రజలను చూశారు. అక్కడ ఉండేటువంటి ఆఫీసర్స్, అక్కడ ఒక పశువుల ఆసుపత్రి ఉంది, ఆసుపత్రిలో ఉండేటువంటి వాళ్ళ కళ్ళలో ఈ రోజు కూడా బాధ అవుతుందండి. ఒక అమ్మాయి జస్ట్ పెళ్లి ఫిక్స్ అయింది, జస్ట్ చూడ్డానికి ఇక్కడికి వచ్చింది, ఆ అమ్మాయి అక్కడ ఉండింది, అందరికీ చెప్పారు, అందరూ నిర్లక్ష్యంగా ఉన్నారు. కేవలం మాక్సిమం టు మాక్సిమం 3 గంటలు మాత్రమే పైన ఉండేటువంటి చెరువు తెగినప్పుడు సైరన్లు వచ్చాయి, ప్రజలందరికీ కూడా హింట్ ఇచ్చారు, కానీ ఎవ్వరు కానీ దాని గురించి కేర్ చేయాలా. ఏమవుతుంది ఇదంతా మేము చూసామన్నాను. అక్కడ మున్సిపాలిటీ ప్రభుత్వం అనేటువంటిది ఆ ఏటికి సంబంధించి కార్ పార్కింగ్ చేసింది. అక్కడ ఉండేటువంటి ఆ మొత్తం ఆ ప్రాంతాన్నంతా కూడా మొత్తం అంతా అక్కడ ఉండేటువంటి చాలా మంది పేదవాళ్ళు ఆక్రమించేశారు. ఆ ఆక్రమించే కారణంగా 3 గంటలే వచ్చిండేటువంటిది. ఆ 3 గంటల్లోనే దాదాపు 18 మంది చనిపోయారు. 18 మంది చనిపోయారు. కోట్ల రూపాయల ఆస్తి నష్టమైంది. అనేక ఇళ్ళకి వచ్చిండే 3 అవర్స్ అయినా. ఎప్పుడైనా సరే నదీ ప్రవాహానికి ఒక్క చోట అడ్డు ఉన్నా కూడా ఆ అడ్డు కారణంగా వెనకల ఉండేటువంటి ప్రవాహం అంతా కూడా పైకి వచ్చేస్తుంది. అందుకే మొత్తం క్లారిటీగా ఉండాలి. ఆ నదులు అనేటువంటివి సహజంగా ఉండేటువంటి నదులు ఏ స్థాయిలో ఉన్నాయో ఇంకా చేతనైతే వాటిని ఇంకా వెడల్పు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఎవరు అక్కడ ఆక్రమణలు లేవనుకోండి, ఇంకా వెడల్పు చేయండి. ఈ రోజు ఉండే దానికంటే కూడా ఇంకా ఎక్కువగా చేసే ప్రయత్నం చేయండి. లేదా దాంట్లో ఇంకా ఎక్కువ వస్తుంది అనుకుంటే వేరే వైపులో నుంచి అయినా కూడా తీసుకుని వచ్చే ప్రయత్నం చేయాలి. అంటే ఇప్పటికి కూడా నేనేమంటున్నా అంటే, సంక్షేమ పథకాల్లో ఉండేటువంటి దాన్ని కొనసాగిస్తూనే ప్రజల్లో కూడా ఈ ప్రయారిటీ అనేటువంటిది శాశ్వత నివారణ కోసం రావాలి. అధికారులు ఖచ్చితంగా శాశ్వత నివారణ చర్యలు చెయ్యాలి. చెయ్యకపోతే ఒకవేళ అధికార పక్షం అనేటువంటిది ఉంటే ప్రతిపక్షంగా కానీ, నేను కూడా ఈ రోజు నిర్ణయం తీసుకున్నాను నా కదిరిలో, ఈ రోజు నోటీస్ ఇస్తున్నా మున్సిపాలిటీకి, నీటిపారుదల శాఖకి, మా దగ్గర ఉండే మద్దిలేరు కూడా ఇలాంటి ఆక్రమణకి గురైంది. ప్రతి ఒక్క ప్రజలు వస్తారు, మట్టిని తీసుకొని వస్తారు, అక్కడ వేసేస్తారు. పేరుకు అక్కడ బోర్డు మాత్రం ఉంది, ఇక్కడ ఎవరైనా వేస్తే 1000 రూపాయల జరిమానా ఉంది కాబట్టి ఎవ్వడు ఏమీ చేయడు. రూల్స్ ని కరెక్ట్ గా ఫాలో అయితే, ఇదే విధంగా ఆక్రమణకు సంబంధించి కూడా క్లియర్ కట్ గా ముందుకు వెళ్తే భవిష్యత్తులో అంటే రాబోయే రోజుల్లో ఇటువంటి జరగకుండా ఉండొచ్చేమో. ఫైనల్ గా లక్ష్మణ్ గారు, ఒక టాపిక్ మనము మొత్తం అంతా ప్రజెంట్ అతలాకుతలం కింద ఉంది. మళ్ళీ విజయవాడలో వర్షం స్టార్ట్ అయినట్టు తెలుస్తుంది, ఎందుకంటే అల్పపీడనం స్టార్ట్ కాబోతుంది కాబట్టి ఏ విధంగా చేస్తారో తెలుస్తోంది. ఏ విధంగా చేయబోతున్నారు అనేది మనం అడిగి తెలుసుకున్నాం. ఇంకొకటి పొలిటికల్ కామెంట్ ఏంటంటే, ఆఫీస్ పై దాడి కేసులో ఉన్న వారికి బెయిల్ నిరాకరించడం, అరెస్ట్ కూడా చేయొద్దు అనే దానికి ఏమీ కండిషన్స్ ఇవ్వకపోవడం ఏ విధంగా ఉండబోతుంది. ఇప్పటికే కొంతమంది బెయిల్ అడిగి ఉన్నారు, అది కూడా కాలేదు కాబట్టి దాని మీద ఏం చెప్తారు ఫైనల్ గా?
దీని మళ్ళీ పొలిటికల్గా ఇవన్నీ కాకుండా ఏ విధంగా ఉండబోతుంది అనేది అన్మ్యూట్ చేయండి లక్ష్మణ్ గారు, అన్మ్యూట్ చేయండి. అన్మ్యూట్ చేయండి. కాలేదండి. నందిగామ సురేష్ ను అరెస్ట్ చేశారు అవును. హైదరాబాద్ లో ఉమ్, ఆ కేసులో. అలాగే విజయవాడ మేయర్ భర్తను కూడా అరెస్ట్ చేశారు అని వార్తలు వస్తున్నాయి. ఉమ్, ఇక్కడ ముందు జాగ్రత్త కోసం వీళ్ళు ప్రివెంటివ్ బెయిల్ మూవ్ చేసుకున్నప్పుడు హైకోర్టు రిజెక్ట్ చేసింది అంటే ఉమ్, పోలీసుల యొక్క ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ పరిశీలించిన తర్వాత హైకోర్టు ఇది తప్పు అని భావించింది కాబట్టే వాళ్ళ ముందస్తు బెయిల్ తిరస్కరించింది. ఉమ్, అంటే ఎవిడెన్స్ ఉందని దాని అర్థం. ఒకవేళ వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళినా కూడా సుప్రీంకోర్టు వెళ్తారు, ఎందుకంటే ఉమ్, కోట్ల డబ్బు మూలుగుతుంది వీళ్ళ పార్టీ దగ్గర వీళ్ళ దగ్గర. గంటకు ₹1,00,00,000 ఇచ్చే లాయర్ను కూడా పెట్టుకొని సుప్రీంకోర్టులో కేసు బెయిల్కి వెళ్తారు, ముందస్తు బెయిల్ అక్కడ. ఉమ్, ఇవాళ రేపు వేస్తారని అనుకుంటున్నాను నేను, కొంత అరెస్ట్ కాని వాళ్ళు ఉమ్, వేసుకొని. కానీ కోర్టులు డిఫరెన్స్ ఒపీనియన్స్ ఒకసారి చెప్పలేదు ఏం జరుగుతుంది అనేది. ఇవి ఇచ్చినా ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఉమ్, కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏమిటి అంటే ఏ రాజకీయ పార్టీ వాళ్ళైనా కూడా ఇంకొక రాజకీయ పార్టీ యొక్క కార్యాలయం మీద దాడి చేయొచ్చా? దారుణమైన విషయం కాదు. ఏం అవసరం ఉంది? ఉమ్, ఇప్పుడు రాజకీయ పార్టీలు పెట్టుకుంటారు, పని చేస్తుంటారు, ఓడుతారు, గెలుస్తారు. ఉమ్, ఏదైనా ఇష్యూలు అవుతే కేసులు పెట్టుకుంటారు, అవన్నీ వేరు. ఉమ్, పార్టీ కార్యాలయం మీద దాడి చేయటం అన్నది, అది కూడా స్పాంటేనియస్ గా ఏదో జరిగింది, కోపం వచ్చింది, కార్యకర్తలు అప్పటికప్పుడు పోయి దాడి చేశారంటే అలా కాకుండా కుట్రతో దాడి చేయించటం అన్నది ఇప్పుడు బయటపడుతుంది. అందులో ఇప్పుడు వీళ్ళందరూ కూడా డీజిల్ నందిగామ సురేష్ వీళ్ళందరూ కూడా ఒక ప్లేస్ లో ఉండి ఉమ్, కుట్ర పన్ని భయపెట్టడానికి వీళ్ళందరినీ అక్కడికి పంపించి దాడి చేపించారు అన్నది కదా ఇప్పుడు పోలీసులు తేల్చారు. గతంలో అప్పుడు దాడి జరిగినప్పుడు కేసు రిజిస్టర్ అయింది, కానీ దాని లోతుగా వెళ్ళి దర్యాప్తు జరగలేదు. ఇప్పుడు జోగి రమేష్ చేశారు. కూడా క్లారిటీ ఇచ్చున్నారు, ఎప్పుడు ఎందుకు చేశాము, ఇట్లా కామెంట్ చేశారు కాబట్టి ఏదో వెళ్ళాము ఇట్లా అని కాదు ఏ చెప్పారు. ఎస్, మరి ఏ అంటే విధంగా కామెంట్ ఉండబోతుంది చేసి action దాడి అనేది? చేస్తారా? ఇప్పుడు దాడి చూడమ్మా, ఒకవేళ తెలుగుదేశం పార్టీ పోయి వైఎస్ఆర్సీపీ ఆఫీస్ మీద దాడి చేస్తామంటే కూడా తప్పే. ఇక్కడ కామెంట్లు చేస్తారు రాజకీయ పార్టీలు అన్నాక. శృతి మించింది కాదని ఎవరన్నారు, వ్యక్తిగత ఆరోపణ కూడా చేసుకున్నారు. అంత మాత్రాన దాడులు చేసుకుంటారా, కొట్టుకుంటారా? ఉమ్, ఇక్కడ పార్టీ కార్యాలయం వెళ్ళి అక్కడ సిబ్బందిని కొట్టడము, ఆయన్ని పగలు సో కొట్టడము, రాబోయే రోజుల్లో మరిన్ని అరెస్టులు చూడబోతున్నాం అనుకోవచ్చు. ఇబ్బంది ఏం చేస్తాడు బాబు? అంతేనా లక్ష్మణ్ గారు? మరిన్ని అరెస్టులు చూడబోతున్నాం ఆ అనుకోవచ్చు. కేసులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఉమ్, ఇప్పుడు ముందస్తు బెయిల్ తిరస్కరించినప్పుడు హైకోర్టు మరి సుప్రీంకోర్టు పోతారో లేదో చెప్పలేం. కానీ ఎందుకంటే హైకోర్టు ఆ నిర్ణయం తీసుకున్నాక సుప్రీంకోర్టు కూడా అదే నిర్ణయం తీసుకుంటుందేమో అని ఆలోచించే వాళ్ళు పోకపోవచ్చు. లేదు సుప్రీంకోర్టులో మన లాయర్ ఉన్నాడు, గంట కోర్టు ఇచ్చిన మేనేజ్ చేస్తాడు, అక్కడ మనకు ముందస్తు బెయిల్ వస్తుందంటే సుప్రీంకోర్టులో కూడా ఫైల్ చేస్తారు. అగా అవకాశం ఉంది కదా, వేటాడి ఉమ్. చూడాలి. ఓకే, చూద్దాం మరి ఇటుపక్క వరదలు అటుపక్క రాజకీయం ఏ విధంగా ఉండబోతుంది అనేది. కాకపోతే విజయవాడలో మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయ్యాయి కాబట్టి అల్పపీడన ఎఫెక్ట్తో ఇప్పటికైనా సరే ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని ఎక్కడైతే ఎఫెక్ట్ ఉంటుందో ఆ ఏరియాస్లో మెయిన్గా ఫెసిలిటీస్ కానీ వారిని బయటికి తీసుకురావడం కానీ ఇవన్నీ చేయాలని చెప్పి కోరుకుందాం.